నమస్తే అండి. ఈరోజు చాలా సింపుల్‌గా చేసుకునే పల్లీ చట్నీ అయితే చెప్పబోతున్నానండి. ఇది యాక్చువల్‌గా మా ఊరు సైడ్ అంటే విజయనగరం, శ్రీకాకుళం ఈ సైడు ఈవినింగ్ పూట అదే ఇడ్లీ, దోసలు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. వాళ్ళు చేసిన చట్నీ అన్నట్టు. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. అది మన ఇంట్లోని మనం ఎంత ట్రై చేసినా అది ఒక్కొక్కసారి కుదరదు. దాని కొలతలతో పాటు చెప్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. దీనికోసం అయితే పల్లీలు తీసుకొని అంటే ముందు వేయించుకున్న పల్లీలైనా సరే, పచ్చి పల్లీలైనా సరే ఏవైనా పర్వాలేదండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని ఇవి కూడా దోరగా వేయించుకోవాలన్నట్టు. అంటే కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి కదా! అలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగా పెరుగుతూ ఉందండి. అంటే మనం నార్మల్గా చేసేదానికి దీనికి టేస్ట్ అయితే కంపల్సరీగా తేడా వస్తుందన్నట్టు. దీంట్లోకి పచ్చిమిరపకాయలు మన కారాన్ని బట్టి వేసుకుంటామండి. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇంతేనండి ఇందులో వేసేది. తర్వాత మనం పల్లీలు తీసుకున్నామో అంటే మనకి శనగపలుకులు ఎన్ని తీసుకున్నామో దానికి సేమ్ రేషియోలని వేయించిన శనగపప్పు అంటారు కదండి, పుట్నాల పప్పు, అది తీసుకొని అది కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది చట్నీ. ఈ రెండు చక్కగా వేగిన తర్వాత ఈ చట్నీకి అయితే చింతపండు అయితే వేయనవసరం లేదండి. లేదు మాకు అంటే కావాలి పులుపు అనుకునే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. కానీ దీనికి వితౌట్ చింతపండు అయితేనే టేస్టీగా ఉంటుంది. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని చాలా మెత్తగా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలండి పేస్ట్. అంటే మనము దోశలకి వాటికి రుబ్బుతాం కదా, పేపర్ దోశకి వాటికి అంత మెత్తగా రావాలన్నట్టు. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవి వేసుకొని పోపు పెట్టేసుకుంటున్నామండి. ఇంకింతకు మించి ఇంకేం అవసరం లేదు. బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తే చిటపటలాడుతూ ఉంటాయి కదండి, అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అన్నట్టు. ఇది వేడి మీద ఉంటుండేగానే అంటే ఇలా తీసుకువెళ్ళి మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి చట్నీ, దాంట్లో వేసేసుకొని కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మనకి ఇది చాలా టేస్టీగా వస్తుంది అన్నట్టు చట్నీ. ఈ చట్నీ ముఖ్యంగా వేడి వేడిగా కుడుములకి, ఇడ్లీలకి, దోశలకి బాగుంటుందండి. పునుగులకు కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. నచ్చిందండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.